ఒక మనిషి 2 సార్లు హీరో అవ్వడం అంటే ఏంటో అనుకున్నా. తనని చూసేదాకా అర్థం కాలేదు. ఒక మనిషి మొండుపట్టు పట్టి ఏదైనా సాధించగలిగే నమ్మకం తన దగ్గరనే చూసి నేర్చుకున్నా. తన వెనకాల ఎంతున్నా కష్టంలో మనము మనకే అని తనని చూసాకే అర్థమైంది. ఒక మనిషి ట్రెండ్ ఫాలో అవడు. ట్రెండ్ సెట్ చేస్తాడు. తనని ఏమని పిలవాలో కూడా అర్థం కావట్లేదు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పిలవాలా? లేదా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలవాలా? ఏం పిలవాలో అర్థం కావట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ త్రివ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి చిరంజీవి గారి తమ్ముళ్ళ పరిచయం అయ్యారు. స్టార్టింగ్లో తనకి ఆ ఫేమ్ సరిపోయింది మూవీస్ తీయడానికి. తర్వాత తను చాలా కష్టపడి ఎంతో ఫ్రేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా చాలా కష్టపడుతున్నారు అనుకోండి. ఎందుకు ఈయనకి ఇంత క్రేజ్ ఉంది? సినిమాల కన్నా ఇంకేదో గొప్పగా సాధించాడు కాబట్టి తన పేరుని చెప్తే ఊగిపోతారు జనం. జనమంతా తనని ఓన్ చేసుకున్నారంటే తన క్యారెక్టర్ ఒక రీజన్ అయితే తన ఫేమ్ ఇంకొక రీజన్. ఇలా అందరిలాగా పెద్ద పెద్ద ఫైట్ సినిమాస్ ఏవి తీయలేడు అండ్ పెద్దగా కమర్షియల్ మూవీస్ కూడా ఏది తీయలేదు. బట్ తనకి కమర్షియల్ మూవీస్ హీరోస్ కన్నా క్రేజ్ చాలా ఉంది. తన చెయ్యిని మెడ దగ్గరికి తీసుకెళ్తే చాలు థియేటర్లు మొత్తం బద్దరిల్లిపోతాయి. ఎర్ర కండువా చాలు థియేటర్లు మంటలు పడిపోవడానికి. సింపుల్గా అలా ట్రెండ్ సెట్ చేస్తారు. తను మంచి మూవీస్ తీసుకుంటూ చాలా కష్టపడి ప్రజలందరూ తనని ఓన్ చేసుకునే విధంగా ట్రెండ్ సెట్ చేశాడు. సినిమాలు హిట్ కాకపోయినా తన డే 1 కలెక్షన్ తెచ్చిపెడుతున్నాడంటే తన క్రేజ్ ఎంతుందో చూడండి. ఆయన కళ్ళల్లో ఉండే చరిష్మా, ఆయన కటౌట్, ఆయన హెయిర్ స్టైల్, ఆయన లుక్స్ ఇవన్నీ చాలు ఆయనకి పెద్ద పెద్ద బాడీ అవసరం లేదనే విధంగా మూవీస్ తీశారు. వరుసగా చాలా ఫ్లాప్స్ వచ్చిన అయినప్పటికీ ఒక మూవీతో తన స్టాండర్డ్స్ సెట్ చేస్తాడంటే, డే 1 రికార్డ్స్ సెట్ చేస్తాడంటే, కలెక్షన్స్ మూత మోగిపోతాయంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సెట్ చేయగలరు. ఆయన ప్రజలకి సేవ చేసుకుందామని సినిమాలన్నీ పక్కన పెట్టి ప్రజలకే సేవ చేసుకుందామని జనసేన అనే పార్టీని స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో చాలా అవమానాలు, చాలా ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నా కానీ నిలబడ్డాడు, పోరాడాడు. ఒక్క ఎలక్షన్స్లో ఓడిపోయారు అండ్ నిలబడ్డాడు, మళ్ళీ పోరాడాడు, గెలిచాడు. గెలిచేంత వరకు ప్రయత్నించాలని తనని చూశాకే అర్థమైంది. మొండిగా నిలబడి గెలిచాడు. మూవీస్లోనే కాకుండా ఇటు పాలిటిక్స్లో కూడా ట్రెండ్ సెట్ చేశారు. పోటీ చేసిన అన్ని చోట్లలో తను గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యారు. సో హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తన నెక్స్ట్ వచ్చే మూవీ ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ మూవీ హిట్ కొట్టాలని మనం అందరం కోరుకుందాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Thank you guys for watching our video. For more videos, please subscribe to our channel.